ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నమస్కారం. మనిషి తన జీవితంలో ఒక్కొక్కసారి నిర్ణయం తీసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనిషి ఏ రకంగా ఆలోచించగలుగుతాడు, ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాడు, ఇది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని రూఢి చేస్తుంది. అతని వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందో, అతను ఏ స్థాయికి చెందిన మనిషో మనకి చెప్తుంది. జీవితంలో అత్యంత క్లిష్టమైన పరీక్ష వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనిషి ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఒక అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి క్రైసిస్ వచ్చి మన మీద పడినప్పుడు, ఒక సంక్షోభం వచ్చి మన మీద పడ్డప్పుడు మనము ఎలా ఆలోచిస్తాము, ఎలా నిర్ణయం తీసుకుంటాం? ఇది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వానికి పరిచాయకం. నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి కథ ఒక 18 ఏళ్ల అమ్మాయి కథ. మన భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలోని మారుమూల రాష్ట్రమైనటువంటి మిజోరాంకి చెందినటువంటి, మిజోరాంలో కూడాను మిజోరాం రాజధాని ఐజాల్ నుంచి 6 గంటల పాటు ప్రయాణం చేస్తే కానీ రానటువంటి దుర్గమ అటవీలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి చెంది మిజో భాష తప్ప మరో భాష తెలియనటువంటి ఒక అమ్మాయి. అమ్మాయి పేరు లాల్ రిసియామి. లాల్ రిసియామి. ఈ అమ్మాయి తన జీవితంలో అతిపెద్ద పరీక్ష ఎదురైనప్పుడు ఏ నిర్ణయం తీసుకుంది? ఆ అమ్మాయి చాలా మారుమూల గ్రామానికి చెందింది. కానీ చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చాలా ఆసక్తి చూపించేది. తండ్రి ఒకసారి తీసుకెళ్ళి ఐజాల్కి తీసుకెళ్ళి ఐజాల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి చూపించినట్లయితే ఈ పిల్ల హాకీ బాగా ఆడగలుగుతుందని చెప్పారు. దాంతో ఆమెను ఐజాల్కి పంపించి ఐజాల్లో హాకీ ట్రైనింగ్ సెంటర్లో పెట్టారు. తమాషా ఏంటంటే ఆ పిల్లకు ఐజాల్లోని ప్రధాన భాష మిజో భాష రాదు. ఆ అమ్మాయి భాష మారా అనేటువంటి భాష. ఆమెకి ఆ మారా భాష తప్ప మిజో భాష కూడా రాదు. కాబట్టి సెంటర్లో రాగానే మొట్టమొదటి ఛాలెంజ్ ఆ అమ్మాయికి భాష అర్థం కాదు. మిజో భాషను నెమ్మదిగా నేర్చుకుని, తన మాతృభాషతో పాటు మిజో భాషను కూడా నేర్చుకుని నెమ్మదిగా కోచ్లు చెప్పేటటువంటి విషయాన్ని నేర్చుకుంది. ఆ తర్వాత ఆమె బాగా ఆడటం మొదలుపెట్టింది. బాగా ఆడటం మొదలుపెట్టిన తర్వాత నేషనల్ టీంకి సెలెక్ట్ అయింది. నేషనల్ హాకీ టీంకి సెలెక్ట్ అయింది. 2018 ప్రాంతంలో ఒలింపిక్స్ ఎప్పుడు జరుగుతాయి, ఈసారి జరగబోయేటువంటి ఒలింపిక్స్, జరగవలసిన ఒలింపిక్స్ అని చెప్పాలి, ఎందుకంటే కరోనా కారణంగా ఒలింపిక్స్ రద్దయినాయి. ఈ ఒలింపిక్స్లో పాల్గొనే హాకీ టీం సెలెక్షన్స్ ఉన్నాయి. ఈ అమ్మాయిని నేషనల్ టీంలోకి సెలెక్ట్ చేసిన తర్వాత పటియాలాకి తీసుకెళ్ళారు. పటియాలాకు వెళ్ళగానే మరొక ప్రాబ్లం. ఎందుకంటే ఈ అమ్మాయికి మారా భాష మాత్రమే వచ్చు. కష్టపడి మిజో భాష నేర్చుకుంది. ఈ అమ్మాయికి హిందీ రాదు. మిగతా టీంలో ఉన్నటువంటి సభ్యులు ఎవ్వరికి కూడా మిజో భాష రాదు, అర్థం కాదు. కెప్టెన్ కేవలం సైగల భాషలతో ఈమెతో మాట్లాడటం మొదలుపెట్టింది. కొన్నాళ్ల పాటు సైగలలోనే అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇటు రా, అటు వెళ్ళు, ఇలాగ సైగలతోటి కెప్టెన్ ఆమెతో మాట్లాడింది. అలా నెమ్మదిగా హిందీ భాషను కూడా ఈ అమ్మాయి నేర్చుకుంది. తర్వాత టోక్యోలో క్వాలిఫైయర్ మ్యాచెస్ వచ్చింది. గత 2-3 సార్లుగా ఇండియన్ ఒలింపిక్ టీము వెళ్ళటము, క్వాలిఫైయర్స్లో పోటీ చేయటము, ఆడటము, ఓడిపోవడము, ఓడిపోయిన తర్వాత యాక్చువల్ ఒలింపిక్స్ ఆడాలన్నప్పుడు ఇండియన్ టీం సెలెక్ట్ కాకపోవడం జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మన టీం క్వాలిఫై కావాలని చెప్పి భారతీయ ఆటగాళ్ళు, మన మేనేజ్మెంట్ నిర్ణయించింది. లాల్ రిసియామి కూడా ఆ టీంలో భాగస్వామి. క్వాలిఫైయర్స్ ఆడేందుకు వీళ్ళు టోక్యోకి వెళ్ళారు. 2018 నాటి సంగతి. సో ఒక మ్యాచ్ ఆడుతూ వచ్చారు. భారతీయ ఆటగాళ్ల యొక్క ప్రాభవం ముందు, నైపుణ్యం ముందు వివిధ దేశాల టీమ్స్ ఓడిపోవడం మొదలైంది. నెమ్మదిగా ఇండియా క్వాలిఫైయర్కి వచ్చింది. మేక్ ఆర్ బ్రేక్ మ్యాచ్ అనమాట. ఇది గెలిస్తే క్వాలిఫై అవుతాం, ఇది ఓడిపోతే ఇంటి దారి పట్టాలి. ఈ పరిస్థితి వచ్చింది. తెల్లవారితే మ్యాచ్. 2018 నాటి సంఘటన. తెల్లవారితే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో చాలా కీలకమైనటువంటి ప్లేయర్లలో లాల్ రిసియామి ఒకటి.
సో కెప్టెన్ కూడా ముందు రోజు రాత్రి సమావేశం చేశారు, అంతా మాట్లాడుకున్నారు, స్ట్రాటజీ గురించి, వ్యూహం గురించి ఆలోచించారు, ఆట ఎలా ఆడాలి, గోల్ ఎలా కొట్టాలి, శత్రువు కదలికల్ని ఎలాగా అంటే ప్రతిస్పర్ధి కదలికల్ని ఎలా గమనించాలి, ఇవన్నీ కూడా చర్చించుకున్నారు, పడుకున్నారు. అర్ధరాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో లాల్ రిసియామికి ఫోన్ వచ్చింది. మిజోరాంలో తన గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. తండ్రి చనిపోయారు, ఆయన హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారు, నువ్వు వెంటనే బయలుదేరిరా, కడపటి చూపులు, ఆఖరి చూపుల కోసం నువ్వు వచ్చేసేసి, నువ్వు వచ్చిన తరువాత మేము అంత్యక్రియలు చేస్తాం. ఆ అమ్మాయి ముందు పెద్ద డైలమా. తండ్రి అంత్యక్రియలకు వెళ్ళాలి, మరొక వైపు దేశం కోసము క్వాలిఫైయర్స్లో మేక్ ఆర్ బ్రేక్ గేమ్ ఉంది, అందులో ఈమెది కీలకమైన పాత్ర. ఏం నిర్ణయం తీసుకోవాలి? ఎవరైనా కూడాను తండ్రి వైపు వెళ్ళాలి, తండ్రిని చూడాలని అనుకుంటారు. తండ్రి యొక్క కడపటి చూపుల కోసము మనసు ఆ వార్త విన్న తరువాతనే గుండె కరిగి కన్నీరు అవుతుంది. ఈ పరిస్థితుల్లో అందరిలాగానే లాల్ రిసియామి కూడా ఏడుపు మొదలుపెట్టింది. మిగతా వాళ్ళందరూ లేచారు, ఏమైందని పలకరించారు. అప్పుడు ఆమె చెప్పింది, మా నాన్నగారు చనిపోయారు, ఆయన అంత్యక్రియలు నేను వెళ్ళిన తర్వాత జరుగుతాయని నాకు చెప్పారు, కాబట్టి నేను వెళ్ళాల్సి ఉంటుంది. సో తక్షణము భారత టీము ఆమెని వెనక్కి పంపించేందుకు పొద్దున తెల్లవారగానే ఆమె కోసం విమానం ఏర్పాటు చేయడం కోసము అన్ని రకాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులకు చెప్పారు, ఈమె కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఆలోచన జరుగుతోంది. ఒక గంటన్నర తర్వాత లాల్ రిసియామి కెప్టెన్ దగ్గరకు వచ్చింది. మై ఖేలేగా, నేను ఆట ఆడతాను అని చెప్పి, ఐ విల్ ప్లే ద మ్యాచ్ టుమారో. అంటే మరి మీ నాన్నగారు అంటే, మా నాన్నగారు చనిపోయారు, ఆయన నేను తిరిగి తీసుకుని రాలి. ఇప్పుడు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నా గుండెల్లో ఉన్నటువంటి వేదనను కన్నీరు రూపంతో కారుస్తాను, నా బంధుమిత్రులందరినీ ఆలింగనం చేసి ఏడుస్తాను. కానీ నా ముందు మరొక లక్ష్యం కూడా ఉంది, నా దేశము, నా టీం ఇది క్వాలిఫై కావాలి. గత 8 సంవత్సరాలుగా క్వాలిఫై కానటువంటి మన భారత టీము రేపు క్వాలిఫై కావాలి, ఇది కూడా ఉంది. ఈ మ్యాచ్ని క్వాలిఫై చేయగలిగితే, ఇండియాని క్వాలిఫైయర్స్లోకి పంపించగలిగితే, మనం విజయం సాధించినట్లయితే అదే మా నాన్నగారికి నిజమైన నివాళి అని. ఎందుకంటే నేను హాకీ ప్లేయర్ కావాలని మా నాన్నగారు కలలు కన్నారు. నన్ను హాకీ ప్లేయర్ చేయటం కోసము తన ఆదాయాన్ని నా కోసం ఖర్చు పెట్టారు. నన్ను తీసుకెళ్ళి వేరే కోచింగ్ క్యాంపుల్లో ఉంచారు, నాకు కావలసినటువంటి పోషక పదార్థాలను ఇచ్చారు. ఈ గడియ కోసము, ఈ క్షణం కోసము నన్ను ఆయన జీవితం అంతా తయారు చేశారు. ఈ సమయంలో నేను ఆట ఆడి దేశాన్ని గెలిపించడమే నిజమైన నివాళి అని చెప్పి లాల్ రిసియామి అంది. ఆ మాట అన్న తర్వాత మొత్తము భారత టీంలో ఉన్నటువంటి ప్లేయర్లందరూ కూడాను ఆమెని కౌగిలించుకుని కన్నీరు కార్చారు. మేనేజర్ కూడా నిర్ఘాంతపోయాడు. ఒక 18-19 ఏళ్ల అమ్మాయి ఇంత దృఢమైనటువంటి, ఇంత కఠినమైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఆ తర్వాత మరుసటి రోజు క్వాలిఫైయర్స్ ఆడారు. లాల్ రిసియామి ప్రాణం పెట్టి ఆట ఆడింది. తన సర్వస్వాన్ని ఒడ్డి, తన సర్వశక్తులను ధారపోసి ఆటనాడింది. ఆ ఆటలో భారతదేశము విజయం సాధించింది, ఇండియా ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది. ఆ తరువాత లాల్ రిసియామి తన ఊరికి బయలుదేరి వెళ్ళింది. ఊరికి ఆమె వెళ్ళే లోపల తండ్రి గారి అంత్యక్రియలు జరిగినాయి. కానీ ఆమె ఐజాల్లో దిగగానే ఆమె ఊహించని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మిజోరాంలో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు భారతదేశపు జెండాల్ని పట్టుకుని మిజో భాషలో స్లోగన్స్ రాసి ఆమెకు స్వాగతం పలుకుతూ నిలబడ్డారు. ఎందుకంటే మన మిజోరాంకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మన దేశానికి గౌరవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తండ్రి చనిపోతే ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి కర్తవ్యాన్ని పాటించినటువంటి వ్యక్తి అని చెప్పి స్కూలు పిల్లలు, స్కూలు యాజమాన్యాలు, గవర్నమెంట్ ఉద్యోగులు, మొత్తం సర్వసాధారణ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ రోడ్డు మీద నిలబడి ఆమెను తన ఊరి వరకు, మొత్తం ఆమె మళ్ళీ బండెక్కి తన ఊరికి ప్రయాణం కట్టేంత వరకు కూడా ఆమెకి స్వాగతం, ఆమెకి జేజేలు పలుకుతూనే ఉన్నారు. ఆమె ఊర్లో దిగగానే ఊరి పొలిమేరల నుంచే ఆమెను యువకులు తమ భుజాన ఎక్కించుకుని, ఆమెను తమ భుజాన ఒక రాణిని మోసినట్టుగా మోసుకుని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకెళ్ళారు. సో
ఆమె ఈ స్వాగతం కోసమో లేకపోతే ఈ సత్కారం కోసమో ఆడలేదు. కానీ ఆమె ఆడింది దేశము, నా టీము, నా తక్షణ కర్తవ్యం, దీని గురించి ఆలోచించింది. కానీ లాల్ రెసియామి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో, అత్యంత సంక్షోభ పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయం ఆమె ఎటువంటి వ్యక్తో చెప్పింది. సవాలు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, సంక్షోభం ఎదురైనప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలో, సమున్నతమైనటువంటి లక్ష్యం కోసం ఏ రకంగా పోరాడాలో లాల్ రెసియామి అనే 18 ఏళ్ల అమ్మాయి, పెద్దగా చదువుకోని అమ్మాయి, మిజోరాంలోని తన గ్రామము తప్ప మరేమీ తెలియనటువంటి అమ్మాయి మనందరికీ ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించింది. చిన్న చిన్న కారణాలు చెప్పి నీరసించిపోయే వారికి, చిన్న చిన్న కారణాలు చెప్పి కాడి వదిలేసే వాళ్ళకి, చిన్న చిన్న కారణాలు చెప్పేసేసి చిన్న చిన్న సాకులు చెప్పి తమ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకునే వాళ్ళకి ఈ లాల్ రెసియామి కథ ఒక అద్భుతమైనటువంటి ప్రేరణనిస్తుంది. ఇటువంటి అనేక మంది అజ్ఞాత వీరులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఇది నిజానికి వీరత్వం అని దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి వీరత్వం ఉన్నటువంటి వాళ్ళు కర్తవ్యానికి పెద్దపీట వేసి కన్నీటిని పక్కకు తోయగలిగేటటువంటి స్వభావం ఏదైతుందో అది లాల్ రెసియామి నుంచి మనము నేర్చుకోవాలి. మోడర్న్ డే హీరోయిన్, మన కళ్ళ ముందు మెదులుతున్నటువంటి హీరోయిన్, ఇండియన్ హాకీ టీం ప్లేయర్ లాల్ రెసియామిని మనం తలుచుకోవాలి. నమస్తే.